అనంతపురం నగరంలో మృతదేహం కలకలం రేపుతూ ఉంది. హాస్పిటల్ జనరేటర్లో మృతదేహం లభ్యమైంది. కుళ్ళిపోయిన స్థితిలో మగ వ్యక్తి డెడ్ బాడీ ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆసుపత్రి సిబ్బంది. మతి స్థిమితం లేని వ్యక్తిగా కూడా పోలీసులు ప్రస్తుతం అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా కూడా పోలీసులు తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం నగరంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. నగరంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి జనరేటర్లో ఒక మృతదేహం దొరకడం ఇప్పుడు స్థానికంగా కలకలం సృష్టిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. ఆసుపత్రి సిబ్బంది ఈ విషయాన్ని ఈ రోజు ఉదయం గుర్తించినట్లుగా కూడా తెలుస్తోంది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించడం కూడా జరిగింది. అక్కడ మీరు విజువల్లో కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడ జనరేటర్ అనేది కూడా మీకు ఒకసారి అర్థమవుతుంది. అక్కడ ఒక వ్యక్తి ముసలాయనగా అయితే మనకు అక్కడున్న విజువల్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాల్లో అయితే ఆ జనరేటర్ డోర్ని కూడా ఆయన ఒక్కసారిగా అక్కడికి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళే లోపలికి వెళ్ళి ఒక్కసారిగా ఆయన కూర్చున్నారు. ఆ విజువల్ అయితే మీకు చూపించలేము. ఎందుకన్నానంటే అది చూపించకూడదు కాబట్టి చాలా భయంకరంగా, చాలా దారుణంగా జనరేటర్లో కూర్చున్నారు అని అంటే అది మీ ఊహకే వదిలేస్తున్నాం. అది ఎంత దారుణమైన పరిస్థితి అక్కడ నెలకొని ఉంటుందో కూడా ఆ మనిషి ఆనవాళ్ళకు కూడా మనకి కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. సో అక్కడ మీకైతే ఆ వ్యక్తి అక్కడికి లోపలికి డోర్ తీసుకొని అక్కడ వరకే మీకైతే మేము చూపించగలం. ఎందుకంటే ఆ విజువల్ అయితే చాలా దారుణంగా ఉందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ మృతదేహం కూడా పూర్తిగా కులిపిన సిచ్యువేషన్లో ఉంది. ఈ రోజే అక్కడున్న ఆసుపత్రి సిబ్బంది గమనించి కూడా ఈరోజు పోలీసులకు చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఒక్కసారి ఆ జనరేటర్ నుంచి కూడా దుర్వాసన వస్తున్నట్లుగా కూడా అక్కడున్న సిబ్బంది గుర్తించడం జరిగింది. ఈ డెడ్ బాడీ ఎవరిది, ఎప్పుడు అక్కడికి వచ్చింది అనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టినట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. దీనిపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆసుపత్రి ఎదురుగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ను కూడా పరిశీలించారు. ఈ ఫుటేజ్లో కొన్ని కీలక దృశ్యాలైతే మనకి కనిపిస్తూ ఉన్నాయి. సుమారుగా ఆ వ్యక్తికి 55 ఏళ్ళు వయసున్న ఒక వ్యక్తి నడవలేని స్థితిలో మెల్లగా నడుచుకుంటూ కూడా వస్తూ ఉన్నాడు. ఆ విజువల్లో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ పర్సన్ ఎంత మెల్లగా అంటే కొంచెం కుంటిగా కూడా నడుస్తున్నట్లుగా కూడా మనకు అక్కడ ఆ విజువల్లో క్లియర్గా కనిపిస్తుంది. అది ఏమనుకొని వెళ్ళారో అనేది కూడా మనకి తెలియదు. అది జనరేటర్ అనుకున్నారా లేకపోతే ఇంకోటి అనుకున్నారా కూడా మనకి తెలియని సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఆ వ్యక్తి కొంచెం మతిస్థిమితం లేదు అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడ ఆ జనరేటర్లోకి డోర్ తీసుకుని వెళ్ళారు అనేది అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ మరణించిన వ్యక్తి భిక్షాటం చేసుకునే వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా మతిస్థిమితం లేని వ్యక్తి అయి ఉండొచ్చు అని కూడా పోలీసులు ప్రస్తుతం అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జనరేటర్ను ఆసుపత్రి ఎదురుగా రోడ్డు పక్కన ఏర్పాటు చేయడంతో పాటు ఈ జనరేటర్ డోర్లు లాక్ చేయకుండా తెరిచే ఉంచారు. అందుకే ఆ వ్యక్తి రాత్రిపూట చలికి లేదా భద్రత కోసం ఏమైనా అందులో పడుకోవడానికి ప్రయత్నించి ఉండొచ్చా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తునైతే కొనసాగిస్తూ ఉన్నారు. దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం అయితే తరలించినట్లుగా అయితే మనకి ప్రస్తుతం ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఉదయం 10 గంటల సుమారు 10 గంటల సమయంలో భారతీయ హాస్పిటల్లో డిఎం గారు నాగేష్ గారు ఫోన్ చేశారు. ఇట్లా జనరేటర్లో ఒక బాడీ ఎక్కిపోయింది సార్, చనిపోయి జనరేటర్లో పడి ఉన్నాడు అని మాకు సమాచారం ఇవ్వగానే మేము ఇక్కడ వచ్చి పరిశీలించగా అక్కడ మహీంద్రా కంపెనీ చెందిన జనరేటర్లో అంటే హాస్పిటల్ బయట సాయినాథ్ బస్ క్యాస్ భారతీయ హాస్పిటల్ బయట జనరేటర్లో ఇరుక్కుపోయి బాడీ చనిపోయి డీకంపోజ్ స్టేజ్లో ఉంది. ఆ బాడీ వచ్చేసి ఏజ్ సుమారుగా 50-55 ఉండొచ్చు. మేల్ డెడ్ బాడీ. అతని డ్రెస్ సెన్స్ చూస్తే కొద్దిగా బెగ్గర్లా అనిపిస్తుంది. అతని దగ్గర ఇడ్లీ ఉండి అలాగే చెక్లీలు కూడా ఉన్నాయి. అంటే ఏదో నాకు ఈ లోపలికి సుమారుగా ఒక 2 days 3 days బ్యాక్ ముందు వెళ్ళి ఉండి ఏదైనా ఇరుక్కపోయి ఉండొచ్చు. ఏదైనా అతను చలి తట్టుకోలేకపోయి ఉండొచ్చు అనేది మేము ప్రాథమికంగా అనుమానిస్తున్నాం. సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి, చూస్తాను. 2 days 3 days నుంచి ఆ కెమెరాస్ చూస్తూ ఉన్నాం. ఆ కెమెరాస్లో కవర్ అయితే ఇమీడియట్గా దాన్ని బట్టి దర్యాప్తు ముందుకు పోతుంది. ఈ బాడీని ఎవరైనా ఐడెంటిఫై చేస్తే ఇమీడియట్గా అనంతపురం 2 టౌన్కి సంప్రదిస్తే మేము ఆ బాడీని మార్చురీలోకి తరలిస్తాము. ఈ అన్ని కోణాల్లో మేము విచారిస్తాను. ఏదన్నా ఉంటే దాని ప్రకారం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం.